హాయ్ హలో నమస్తే, నేను మీ ఝాన్సీ అండి. వెల్కమ్ బ్యాక్ టు జాను సింపుల్ క్రియేషన్స్. ఎప్పుడూ తోటకూర పప్పు, తోటకూర ఫ్రై, తోటకూర రసం చేసి విసుగొచ్చిందా? అయితే ఈసారి ఇలా తోటకూర వడలు చేసేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ముందుగా తోటకూరని బాగా నీళ్ళలో కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగానే 4 hours నానబెట్టుకున్న శనగపప్పుని తీసుకోవాలి. కొంచెం శనగపప్పుని తీసి పక్కన పెట్టుకుందాం. మిక్సీ జార్లో శనగపప్పుని, 2 పచ్చిమిర్చిని, 4 రెబ్బల వెల్లుల్లిని, చిన్న సైజ్ అల్లం ముక్కని, 2 ఎండుమిర్చిని, అందులోనే కొంచెం తోటకూరని వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసి అందులో తోటకూర, ఆనియన్స్, కరివేపాకు, జీరా, సాల్ట్, శనగపప్పు వేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఒక ప్యాన్లో అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఇలా వడల్లా ఒత్తుకొని రెడీగా ఉంచుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా ఒత్తుకున్న వడలను వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ వడలు స్నాక్స్ లాగే కాకుండా అన్నంతో, పప్పుచారు, పప్పుతో కూడా చాలా బాగుంటాయండి. ఇలా వడలు బాగా ఫ్రై అయ్యాక పేపర్ వేసిన ప్లేట్లో తీసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఫైనల్లీ వడలు రెడీ అయిపోయండి. సాయంత్రం పూట స్నాక్స్లా చిందేస్తూ ఆస్వాదించవచ్చండి. మరెందుకు లేట్, మీరు కూడా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.